అంతా జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. షేర్లింగంపల్లి నుండి విచ్చేసినటువంటి 50 మంది ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసంతో, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంపై విశ్వాసంతో, కేటీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున ఈరోజు వందలాది మంది షేర్లింగంపల్లికి సంబంధించిన వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇక్కడికి విచ్చేసినారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మాధవరం కృష్ణారావు గారి యొక్క తర్వాత మారబోయిన రవి యాదవ్ నాయకత్వంలో, వారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ కావడానికి, పార్టీలో చేరడానికి విచ్చేసినటువంటి ఒక పొట్టా నరేందర్ యాదవ్ గారు, అదేవిధంగా వారి ధర్మపత్ని సుకుమారి యాదవ్ గారు, వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ వారిని పార్టీలో చేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కృష్ణా యాదవ్ గారు, ఎక్స్ వార్డ్ మెంబర్ కాంగ్రెస్ పార్టీ. వి చిన్న ముదిరాజ్ గారు భారతీయ జనతా పార్టీ. సత్యనారాయణ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ. తర్వాత రాజు యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ. నిజాం భాయ్ గారు కాంగ్రెస్ పార్టీ. బాలరాజ్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ. సాయి కుమార్ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ. సత్యనారాయణ యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ. సుభాష్ రాథోడ్ గారు కాంగ్రెస్ పార్టీ. కృష్ణ మండల్ గారు, లలితా ముదిరాజ్ గారు. దయచేసి మిగతా వాళ్లకు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికి కూడా కండువాలు కప్తారు. మాట్లాడినాక అన్న రామన్న మాట్లాడినాక కండువా కప్తారు. దయచేసి ఇప్పుడు పెద్దలు, మన ప్రియతమ నాయకులు మాట్లాడతారు. ఇప్పుడు పార్టీలో ఇప్పుడే చేరినటువంటి సోదరుడు నరేందర్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా బ్రీఫ్గా కోరుతా ఉన్నాను.